వారి చిన్న బిడ్డలను చేర్చుకుంటూ ఉన్నాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలను కూడా ఆయనకు మనం అప్పగించాలి, లేక ప్రభు సన్నిధిలో పెంచడానికి ఇష్టపడాలి, లేక దేవుని యొక్క చేతి నీడలో వారిని పెంచడానికి మనము ఇష్టపడాలి. అందుకే అంటున్నాడు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వని. ఎప్పుడైతే వారు వచ్చారో వీళ్ళందరికీ అర్థం కావట్లేదు, అక్కడ ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా అర్థం కావట్లేని పరిస్థితుల్లో చెప్తున్నాడు, చిన్న బిడ్డలు నా యొద్దకి రానివ్వని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చిన్న బిడ్డలు దేవుని యొద్దకు వస్తారో ఆయన కౌలిగించుకుని హత్తుకుని ఆయన చింతను వారిని కూర్చోబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, మనము కూడా చిన్న బిడ్డలను చూడగానే చూడండి, ఎవరి బిడ్డలైనా పర్లేదు, ఎవరినైనా చూసినప్పుడు మనకి ఎలా వస్తుంది, ఒక ఆకర్షణ కలిగితే రమ్మంటాం, లేకపోతే వారిని పిలుస్తాం. వారిని పిలిచి మనము ఆదరిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఆ చిన్న బిడ్డలు అంటే చిన్న బిడ్డలను మన యొద్దకు మరి చేర్చుకునేటువంటి వారిగా మనం ఉంటాం. ఆ ప్రేమ అలాంటిది, చిన్న బిడ్డల పైన ఆ ప్రేమ అలాంటిది. అందుకే ప్రభు వారు చెప్తున్నారు, ఇలాంటి వారు ఉంటే, మరి ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టు వారికి పరలోక రాజ్యము అని దేవుడు తెలియజేస్తుంది. మరొక మాట ఎపిసిలు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 1వ వచనంలో మంచి మాట ఉంది. ఎపిసిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా దేవుడు మాట చెప్తున్నాడు. చూడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులందు మీరు విధేయులై ఉండండి. మొదటి మాటలు ఏమంటున్నాడో, నా యొద్దకి రానివ్వండి అన్నాడు. రెండవ మాటలో మనం చూస్తే, మీరు విధేయులై ఉండండి. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అంటున్నారు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు వారి మాటను మనము వినేటువంటి వారుగా, లేకపోతే వారి మాటను మనము గ్రహించేటువంటి వారుగా ఉండాలి. వారికి మనం ఏం చేయాలట, ఆ పిల్లలకు మనము ఎప్పుడైతే దేవుడు ఆహ్వానించినప్పుడు, లేకపోతే పిలిచినప్పుడు వారికి లోపలే జీవించే మనసును మనకి ఉండాలని చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఆలోచన చేస్తే, ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ చిన్న పిల్లల యొక్క అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరొకసారి మనం ఏం చేస్తున్నాం అంటే, వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారి యొక్క జీవిత కాలం అంతా దేవుడు వారికి తోడుగా ఉండాలని, ఆ సహాయం చేయాలని మనం అందరం కూడా బిడ్డల బిడ్డల కొరకు మరి ప్రార్థన చేద్దాం. అలాగే దేవుడు వారిని దీవించాలి. రాబోతున్న దినాల్లో ఆ బిడ్డలందరూ కూడా